How to increase your sperm count with one drink. Hi, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 and Andro9 hospitals. So చాలా మంది రొటీన్గా మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు కారణం ఏదున్నా ట్రీట్మెంట్ ఏదున్నా రొటీన్గా అడిగే క్వశ్చన్, సార్ ఫుడ్లో ఏం మార్పులు కానీ ఎడిషన్స్ కానీ తీసుకొచ్చి నా స్పర్మ్ కౌంట్ని క్వాలిటీని పెంచుకోవచ్చు అని. సో వీళ్ళ కోసం ఒక ఎనర్జీ డ్రింక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పద్ధతిని ఒకటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ సీక్రెట్ డ్రింక్లో మీరు వాడే కాంపోనెంట్స్ 4 చియా సీడ్స్, ఫెనుగ్రీక్, వాల్నట్స్, మిల్క్ అండ్ హనీ. ఓకే, సో మిల్క్ ఈజ్ జస్ట్ సొల్యూషన్. ఏంటంటే వీటన్నిటిని కలపడానికి ఒక డ్రింక్లా తయారు చేయడానికి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ కమింగ్ నౌ. డైరీ మిల్క్ ప్రివెంట్ చేయండి, హార్మోనల్ కల్తీలు జరుగుతున్నాయి, అడల్టరేషన్ జరుగుతుంది క్యాటిల్లో అని. సో దట్ ఈస్ ద సినారియో. యూ కెన్ ఆల్సో యూజ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఆర్ యూ కెన్ జస్ట్ యూజ్ హాట్ వాటర్. బట్ టేస్ట్కి అడిక్వేట్గా ఉండేలాగా ప్రోటీన్ షేక్ కానీ అట్లాంటిది ఏదైనా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫెనుగ్రీక్, మెంతులు. సో వీటిని ఓవర్ నైట్ కానీ ఒక 1 to 2 hours అట్లీస్ట్ నానబెట్టుకొని బ్లెండర్లో వేసుకొని వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్స్ చాప్డ్ వాల్నట్స్ని దాంట్లో యాడ్ చేసి పాలు కానీ వాటర్ కానీ ప్రోటీన్ షేక్లో ఉండే ప్రోటీన్ పౌడర్ కానీ విత్ వాటర్ యాడ్ చేసుకొని అండ్ హనీ జస్ట్ ఫర్ టేస్ట్, నాట్ ఓన్లీ ఫర్ టేస్ట్, హనీ ఆల్సో హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. హనీకి కొంతమందికి ఎలర్జీ ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు ఉంటే దే కెన్ జస్ట్ అవాయిడ్ హనీ అండ్ యూజ్ షుగర్. దీంతో క్రీమీగా టెక్స్చర్ వచ్చేలాగా షేక్ చేసుకొని ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్ అకార్డింగ్ టు యువర్ డైట్ ప్లాన్స్ ఆర్ యాజ్ ఎ స్నాక్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ డజంట్ మ్యాటర్. సో చియా సీడ్స్లో రిచ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల స్పర్మ్ మొటిలిటీని ఇంప్రూవ్ చేసే క్వాలిటీ ఉంటుంది. అలాగే ఫెనుగ్రీక్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల స్పర్మ్ మొటిలిటీతో పాటు టెస్టోస్టిరాన్ బూస్టింగ్, లిబిడో ఇంక్రీజింగ్ అంటే సెక్షువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం, మూడ్ స్టెబిలైజర్లా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వాల్నట్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ 2 ఉండటం విశేషం. కాకపోతే మోతాదు కౌంట్ కొంచెం తక్కువలో ఉంటుంది వాటికంటే. సో ఈ వాల్నట్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కొలెస్ట్రాల్ బేస్డ్ ఉండే ఒక హార్మోన్, ఏదైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనే బేసిక్ స్ట్రక్చరల్ కాంపౌండ్ అనేది కొలెస్ట్రాల్తో స్టార్ట్ అవుతుంది. ఆ హెల్దీ కొలెస్ట్రాల్ని ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ అవ్వటానికి అండ్ మీ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ, మొటిలిటీ, వైటాలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా అదర్ టిప్స్ టు ఇంక్రీజ్ ది స్పర్మ్ కౌంట్ ఫుడ్ కాకుండా అంటే ఎక్సర్సైజ్ అండ్ యోగాలో కూడా స్పెషల్లీ వజ్రాసన లాంటివి. ఇంకొకటి ధనుర్సాసన అంటాం, అంటే రివర్స్ బౌ, కాళ్ళు చేతులు ముందుకు పడుకొని వెనక్కి బెండ్ అయ్యి కాళ్ళు చేతులు టచ్ అయ్యేలాగా ట్రై చేయటం. సో ఇట్లాంటి కొన్ని ఆసనాల వల్ల బ్లడ్ సప్లై ఎస్పెషల్లీ పెల్విస్ ఏరియాకి స్ప్రెడ్ అవ్వటము, స్ట్రెచ్ అవ్వటము, హార్మోనల్ స్టిమ్యులేషన్ జరగటము లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ది డైలీ హ్యాబిట్ రొటీన్లో ఎక్సర్సైజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ ఎసెన్షియల్. అశ్వగంధ అనే ఒక హెర్బల్ కాంపౌండ్ వల్ల కూడా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవ్వటము, స్పర్మ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వటం లాంటివి ఆల్రెడీ డాక్యుమెంట్ జరిగినవి. సో ఇట్లాంటి టిప్స్ కొన్ని పాటిస్తూ ఈ ఎనర్జీ డ్రింక్ని తీసుకుంటూ న్యాచురల్గా మీ స్పర్మ్ మొటిలిటీని, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంతకు మించి ఏదన్నా మొటిలిటీకి తగ్గటానికి కారణాలు ఉన్నాయి, లైక్ బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్స్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, టెస్టిస్లో వ్యారికోసిల్ అనే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, అంతకుముందు ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్ సైజులు తగ్గటం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే స్పెషల్గా టైలర్డ్ ట్రీట్మెంట్ మీకు ఏం కావాలి అనేది మేము డిసైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకేమన్నా సమస్యలు ఉంటే V9 హాస్పిటల్స్లో సంప్రదించండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.